గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనకు ఒక ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ క్లాస్లో మనం కమ్యూనల్ అవార్డు పూర్ణ అవార్డు అమెరికా గురించి చర్చించుకున్నాం. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ 1937 సాధారణ ఎన్నికలు. 1937 సాధారణ ఎన్నికలు. ఎన్ని స్థానాలు జరిగింది? ఎన్నికలు మాత్రం 1585 స్థానాలు. ఇందులో కాంగ్రెస్ ఎన్ని గెలిచిందంటే 716 స్థానాలు, అంటే 46%. ముస్లిం లీగ్ ఎన్ని గెలిచిందంటే 106 స్థానాలు, అంటే 6.6%. ఈ పర్సెంటేజ్ కూడా ఎందుకు అంటే పోటీ పరీక్షలో చాలా సార్లు ఏపీఎస్సీ అడిగిందండి, అందుకని పర్సెంటేజ్ చూపిస్తున్నాయి. చాలా సార్లు పోటీ పరీక్షలు ఏపీఎస్సీ అడిగింది. సరే, మొత్తం ఎన్ని స్థానాలకు జరిగింది అంటే 11 స్థానాలకు ఎన్నికలు జరిగింది. కాకపోతే 1920వ సంవత్సరం నుండి జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికలను బహిష్కరిస్తూనే వచ్చింది. 1920 నుంచి. కానీ 1937 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసింది. ఏ చట్టం ప్రకారం పోటీ చేసింది? 1935 చట్టం ప్రకారం 1937 ఎన్నికల్లో పోటీ చేసింది. ఎన్ని స్థానాలకు జరిగింది? 11 స్థానాలకు జరిగింది. ఈ 11 స్థానాల్లో మొత్తం ఓటర్ల యొక్క 1585 ఓటర్లు. సో అందులో జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో 716 ఓటర్లు. సో అలాగే మనకి మహమ్మద్ అలీ జిన్నా ఆధ్వర్యంలో 600. ఈ 11 స్థానాల్లో జాతీయ కాంగ్రెస్ కి 8 స్థానాలు వచ్చాయండి. వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షలో చాలా సార్లు అడిగారు. జాతీయ కాంగ్రెస్ కి 8 స్థానాలు వచ్చాయి. ముస్లిం లీగ్ కి 3 స్థానాలు వచ్చాయి. ఈ 3 కూడా సంకీర్ణ ప్రభుత్వాలు, కోయిలేషన్ గవర్నమెంట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో సంకీర్ణ ప్రభుత్వాలు. ఎక్కడెక్కడ అంటే సింధు, అలాగే పంజాబ్, బొంబాయి, ఈ 3 ప్రాంతాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. ఈ 1937 ఎన్నికల్లో 11 రాష్ట్రాల మెజార్టీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి జరిగింది భాగం. కానీ 1939లో రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. బాగా గుర్తుపెట్టుకోవాలండి. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడు భారతదేశ వైస్రాయి లార్డ్ లిన్ గో, బాగా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని పెట్టుకోవాలి, ఇంపార్టెంట్. భారతదేశ వైస్రాయి లార్డ్ లిన్ గో, ఈయన ఇండియన్ కాంగ్రెస్ ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటి ఆఫర్ అనేది తెలుసు మనకి. ఆగస్టు 8, 1940, ఆగస్టు 8, 1940 దీన్ని ఆగస్ట్ ఆఫర్ అంటారు. ఏంటి ఆఫర్ అనేది వచ్చింది? ఒకవేళ మీరు రెండో ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే భారత ప్రభుత్వం మీకు డొమినియన్ ప్రతిపత్తని ఇస్తాము, అలా ఒక ప్రత్యేక రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి మేము అవకాశం కల్పిస్తాము. కనుక ఆఫర్ని మనం 1940లో డిక్లేర్ చేయాలని సో బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఆఫర్ని ఇచ్చింది. కాకపోతే ఈ విషయం ముందుగానే తెలిసి 1939లోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తన పదవులకు రాజీనామా చేసి వ్యక్తి సత్యాగ్రహానికి పిలుపునిచ్చింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజీనామా చేసి 1940లో ఆగస్ట్ ఆఫర్ను తిరస్కరించి వ్యక్తి సత్యాగ్రహానికి పిలుపునిచ్చింది. ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాజీనామా చేసిందో అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటంటే డెలివరెన్స్ డే, పీడ విరగడైన దినము. చూడండి, డెలివరెన్స్ డే, పీడ విరగడైన దినము అని ఒక మహమ్మద్ అలీ జిన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆ విధంగా 1937 ఎన్నికలు మన 1930 నుంచి 40 దాకా ఈ మధ్యలో జరుగుతుంది. ఈ మధ్యలో సుభాష్ చంద్రబోస్ పీరియడ్ ఒకటి వస్తున్నది, దాన్ని సపరేట్గా చెప్తారు. అలాగే మనకి వ్యక్తి సత్యాగ్రహం, ఇండివిజువల్ సత్యాగ్రహం, వ్యక్తి సత్యాగ్రహం, ఇండివిజువల్ సత్యాగ్రహం అనే కాన్సెప్ట్ని మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో 1940లో ఏర్పాటు చేస్తారు దీన్ని వ్యక్తి సత్యాగ్రహం.
మ్యాథ్స్ సిక్స్లో ఎక్కడైనా ఇయర్ టచ్ అవుతుందండి. అలా మొదటి వ్యక్తి సత్యాగ్రహంలో మొదటి వ్యక్తి వినోబా భావే. వినోబా భావే మొదటి వ్యక్తి. రెండవ వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. సో వీళ్ళు వ్యక్తి సత్యాగ్రహం చేస్తూ మనకి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ వ్యక్తి సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. సో ఇది ఈ కాన్సెప్ట్లో ఉన్న ఒక కొత్త ఒక నిర్వచనం. నెక్స్ట్ పీరియడ్లో మనం ఒకసారి 1942 క్విట్ ఇండియా ఉద్యమం జరగడానికి దారితీసిన కారణాలు ఏంటి అన్న అంశాన్ని ఇందులో మనం చర్చిస్తాం. థ్యాంక్ యూ.